జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో అహల్య గౌతమ మహర్షి చరిత్ర చదువుతున్నాను. సృష్టికే బ్రహ్మ అయిన కుమార్తె అహల్య. ఒక్క రోజులోనే పంటలు పండించిన గౌతమ మహర్షి భార్య అహల్య. పంచకన్యలలో మొదటిది అహల్య. శ్రీరాముని కంటే ఎన్నో వేల సంవత్సరములు ముందు పుట్టిన అహల్య. శ్రీరాముడినే స్పర్శదర్శనంతో చూడగలిగిన మహాపతివ్రత అహల్య. సీతారాముల కళ్యాణము జరిపించిన శతానందుడు తల్లే అహల్య. అటువంటి అహల్యను గౌరవనీయులైన పెద్దలు, ప్రవచనకర్తలు అహల్య ఇంద్రుడితో తప్పు చేసినది అని కించపరిచి అసభ్యంగా ఉపన్యాసాలు చెబుతున్నారు. ఆ మాటలు ఆలకించిన వాళ్ళు కొంచెము ఆలోచించాలి. ఇప్పుడు అహల్య గౌతమ మహర్షి చరిత్ర చదువుతున్నాను. బ్రహ్మపుత్రిక అయిన అహల్యను కొంతకాలము గౌతమ మహర్షి దగ్గర సేవకు నియమించెను బ్రహ్మ. గౌతమ మహర్షి తపశ్శక్తి, ఇంద్రియ నిగ్రహము, శాంత స్వభావమునకు బ్రహ్మ మెచ్చి అహల్యను గౌతమ మహర్షికి ఇచ్చి వివాహము చేసెను. గౌతమ మహర్షి ఉన్న ప్రాంతమున ఒకసారి వర్షములు లేక పంటలు పండక కరువు వచ్చి ప్రజలకు ఆకలి బాధలు కలిగెను. అప్పుడు గౌతమ మహర్షి వరుణ తపస్సు చేసి ఒక్క రోజులో పండించగల ఆధ్యాత్మికముగా, భౌతికముగా గొప్ప తపస్వి అయ్యను గౌతమ మహర్షి. గౌతమ మహర్షి పండించిన పంటలతో అహల్య ప్రతినిత్యము అతిథులకు సత్కార్యములు చేసేది. మనసా వాచ కర్మణ భర్త గౌతమ మహర్షిని అనుసరించినది అహల్య. ఒక్క రోజులోనే పండించగల గౌతమ మహర్షిని ఆ ప్రాంతములో ఉన్న ఇతర మునులు చూచి ఈర్షతో మాయా గోవును సృష్టించి గౌతమ మహర్షి పొలములో వదిలిరి. అప్పుడు గౌతమ మహర్షి దర్భగడ్డితో గోవుని విదిలించెను. అంతలోనే ఆ మాయా గోవు మరణించెను. గౌతమ మహర్షి ఎంతో విచారగ్రస్తుడయి గోహత్యా పాపము పోవుటకు నాసిక్కు వెళ్ళి శివుని కొరకు తపస్సు చేసెను. అప్పుడు శివమహాదేవుడు ప్రత్యక్షమయ్యి ఏమి వరము కావలెనో కోరుకోమనెను. అప్పుడు గౌతమ మహర్షి గోహత్యా పాపము తొలగించమనెను. శివుడు గోహత్యా పాపము తొలగించెను. గౌతమ మహర్షి మరలా రెండవ వరము ఇలా కోరెను. పరమేశ్వర, నీవు గంగాధరుడవు. ప్రజల కొరకు భూమిపై గంగను ప్రసాదింపుము. నీవు ఇచ్చటనే లింగరూపమై వెలియుము అని కోరెను గౌతమ మహర్షి. నాసిక్కు దగ్గర త్రయంబకేశ్వరుడుగా జ్యోతిర్లింగముగా వెలిసెను. అతటనే గోదావరి పుట్టినది. ఆ నదినే గౌతమి నది అనెదరు. గౌతమ మహర్షి సప్త ఋషులలో ఒకరు. గోదావరి ప్రాంతమున గౌతమేశ్వర శివలింగాలు ప్రతిష్ఠించెను గౌతమ మహర్షి. అహల్య గౌతమ మహర్షి కుమారుడు శతానందుడు. శతానందుడు జనక మహారాజు కొలువులో పౌరోహితుడయ్యను. సీతారాముడికి శతానందుడే కళ్యాణము చేసెను. గౌతమ మహర్షి పరమ శివభక్తుడు. గౌతమ మహర్షికి అపార తపోశక్తి పెరిగిపోవుచున్నది అని ఇంద్రుడు గౌతమ మహర్షి తపస్సు భంగము కలిగించుటకు గౌతమ మహర్షి లేని సమయములో ఇంద్రుడు గౌతమ మహర్షి వేషముతో అహల్య ఆశ్రమమునకు వెళ్ళెను. వచ్చినవాడు తన భర్త గౌతమ మహర్షి కాడు అని తన పాతివ్రత్య బలముతో గ్రహించి అహల్య ఇలా అనుకొనెను. 100 అశ్వమేధ యాగములు చేసి ఇంద్రియాలు జయించితేనే ఇంద్రుడు దేవతలకు రాజు అవుతాడు అనుకొని ఇంద్రుడిని ఇలా అడిగెను. ఇంద్రరాజా, నీవు మా వంటి ఆశ్రమమునకు వచ్చితివి, నీకు ఏమి పని? నా భర్త లేని సమయములో వచ్చితివి. ఒంటరిగా ఉన్న స్త్రీ దగ్గరకు రావడము ధర్మ విరుద్ధము అని నీకు తెలియదా అని కోపగించుకున్నది అహల్య. ఇంద్రుడు అహల్య పాతివ్రత్యమునకు భయపడి వెనుదిరిగి వెళ్ళిపోవుచుండెను. ఇలా జరిగిన విషయాన్ని తప్పుగా కల్పించుకొని అహల్య తప్పు చేసినది అని ప్రవచనకర్తలు కొందరు మహిళలు కూడా చెబుతున్నారు. ఆ యుగములో వ్రాసిన పుస్తకాలు ఎక్కడ ఉన్నవి? ఇప్పుడు అన్నీ కల్తీ వస్తువులు. అలాగే పుస్తకాలు కూడా తప్పుగా రాసి ప్రింటు చేస్తున్నారు. ఆ పుస్తకాలు ఆధారాన్ని బట్టి పెద్దలు, గౌరవనీయులు, ప్రవచనకర్తలు అహల్య తప్పు చేసింది అని సభలో అసభ్యంగా చెబుతున్నారు.
చెబుతున్నారు. శ్రీరాముడి కంటే ముందు జన్మించిన అహల్యను అసభ్యంగా కించపరిచి మాట్లాడుతున్నారు. ఇది కలి ప్రభావము. ఇంతలో గౌతమ మహర్షి దేవేంద్రుడిని చూచి, నా రూపములో ఉన్న ఇంద్రుడు నేను లేని సమయములో వచ్చెనని గ్రహించి కోపముతో ఇంద్రుడికి, నీ శరీరము మీద 100 మచ్చలు కలుగును అని శపించెను గౌతమ మహర్షి. ఆ తరువాత గౌతమ మహర్షి తన భార్య అహల్యను చూచి ఏమీ అనలేదు. నేను లేని సమయములో నా రూపముతో ఇంద్రుడు నా ఆశ్రమమునకు వచ్చెను. అహల్య పతివ్రత అని తెలిసినా లోకోపనింద కలుగును అని ఇక్కడే అదృశ్య రూపములో ఎవ్వరికీ కనబడకుండా ధూళివలే గాలిని ఆహారముగా తీసుకొని ఈ ప్రాంతమునకు శ్రీరాముడు వచ్చినంత వరకు శ్రీరామధ్యాన తపస్సు చేస్తూ ఉండమని భర్త గౌతమ మహర్షి అహల్యకు శాపమునే వరముగా ఇచ్చెను. గౌతమ మహర్షి హిమాలయ పర్వతమునకు తపస్సు చేసుకొనుటకు వెళ్ళిపోయెను. అలా కొన్ని వేల సంవత్సరములు అయినది. ధూళి వలె కప్పబడి గాలి మాత్రమే ఆహారముగా తీసుకొని అహల్య ఈ ఆశ్రమములో ఉన్నది అని రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు ఈ విధముగా చెప్పెను. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో అహల్య ఆశ్రమమునకు వెళ్ళినంతలో రాముని పాదస్పర్శతో అహల్య శాపము తొలగెను. శ్రీరాముడే అహల్యను చూచి నమస్కరించెను. గౌతమ మహర్షి హిమాలయములలో తపశ్శక్తితో మనోనేత్రమున విశ్వామిత్రుడు రామలక్ష్మణునితో ఆశ్రమమునకు వచ్చెను. అహల్య శాపము తొలగెను అని తెలుసుకొని గౌతమ మహర్షి ఆశ్రమమునకు వచ్చెను. అహల్య గౌతమ మహర్షి రామలక్ష్మణుని సేవించి, రామ, నీవు నన్ను నా భార్యను కలిపేవు అని సంతసించి, మిథిలా నగరములో నీకు విజయము కలుగును, సీతను కళ్యాణము చేసుకొని ఆదర్శ దంపతులు అవుతారు అని గౌతమ మహర్షి రామునిని ఆశీర్వదించెను. అహల్య ఇంద్రుని మీద మోజు ఉన్నది, అందుకే ఇంద్రుడితో శృంగారము చేసినది అని ప్రవచనకర్తలు పెద్దలు ప్రసంగములు సభలో చెప్పడము ఎంతవరకు న్యాయము? కలియుగములో కూడా సాత్విక స్త్రీలు ఉన్నారు. అహల్య మనసులో ఇంద్రుడి మీద మోజుతో ఉన్నది అని తెలుసుకోలేనివాడా గౌతమ మహర్షి? ఇప్పుడు ఆలకించిన వాళ్ళకి పురాణాలు వినోదముగా ఉండాలని తప్పుడు మాటలతో కల్తీ రచనలు చేసి పుస్తకాలు ప్రింటు చేసి అమ్ముతున్నారు. ఆ పుస్తకాలలో ఉన్నవి పెద్దలు ప్రవచనకర్తలు మనకి ఆనందముగా చెబుతున్నారు. దేవతాశ్రీని కించపరిచి అసభ్యంగా చెప్పడము తప్పు కదా. వేదకాలము నాటి శ్రీరాముడు 24వ త్రేతాయుగములలో రామాయణము జరిగినది. రామాయణము జరిగి ఇప్పటికి 4 త్రేతాయుగములు అయినది. వాల్మీకి మహర్షి సంస్కృత శ్లోకములతో రామాయణము రచించెను. 300 ప్రాంతీయ భాషలలో రామాయణ గ్రంథములు ఉన్నవి. అయితే ఇప్పటి గ్రంథములు అన్నీ కల్తీయే అని మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అన్నారు. శ్రీరాముని కంటే 1000 సంవత్సరములు ముందు పుట్టిన అహల్య బ్రహ్మపుత్రిక. అటువంటి అహల్యను కించపరిచి చెప్పడము ఎంతవరకు న్యాయమో? ఈ కలియుగములో కూడా భర్తను అనుసరించిన స్త్రీలు ఉన్నారు. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.